హలో అస్సలం అయికం నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని ఆశిస్తున్నా. ఈరోజు అయితే ఫైనల్లీ కాలేజ్ అయితే వెళ్తున్నా. అమ్మాయిని తీసుకొని స్కూల్కి అయితే హాలిడేస్ ఉన్నాయి. కాలేజ్ అయితే తీసుకొని వెళ్తున్నా. నైట్ 1 గంటలకు చెప్పింది. నేను అనుకున్నా కాలేజ్ లేదని. అందుకోసం అప్పటిదాకా నేను కూడా అగ్వన్నతోని ఉండి తిని చేసి మొత్తం తిరిగి 12:30 రూమ్కి వచ్చిన. 1 గంటలకు మెసేజ్ అయితే పెట్టింది కాలేజ్ ఉందని 7కి. అయితే వెంటనే అలారంలో పెట్టుకొని పడుకున్నా. వెళ్ళిపోదాం. ఇప్పుడైతే టైం అవుతుంది 6:57. 7 గంటలకు రమ్మన్నది. 2 నిమిషాలు వెళ్ళిపోతాం కాబట్టి కొద్దిగా కార్ అయితే చాలు చేసి పెట్టిన ఒక 10 నిమిషాలు. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. చలి అయితే ఉంది ఈరోజు బాగానే. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చలి. పోదాం. పికప్ చేసుకొని ఆడ వెయిట్ చేయమంటారు ఏమంటారు తెలియదు. ఎందుకంటే స్కూల్ అయితే ఎవరిది లేదు, వాళ్ళ అమ్మది లేదు, వాళ్ళ అబ్బాయిది లేదు, తమ్ముడిది లేదు. కాబట్టి వెయిట్ చేయమంటారు. చూద్దాం ఎట్లయితే. వెయిట్ చేయమంటే మాత్రం చేయాల్సిందే కంపల్సరీ. లేకుంటే వెళ్ళిపో అంటే వచ్చేస్తుంటే మనకు కూడా ఇక్కడ ఏం లేదు కాబట్టి వెయిట్ చేయమంటారు. చూద్దాం. ఇప్పుడైతే మనం పోదాం. వెళ్ళి కాఫీ అడుగుతుందేమో. ఎంత మబ్బున పోతున్నాం కాబట్టి కాఫీ అయితే కంపల్సరీ ఇస్తుంది. ఆమె తాగుతుంది, నాకు కూడా ఇస్తుంది. చూద్దాం ఇస్తుంది ఇవన్నీ కొట్టలేదు కానీ అడుగుతుంది. కన్ఫామ్ అయితే అడుగుతుంది. మనం కూడా ఎస్ అని చెప్పాలి. సరే మరి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి మరి వెళ్తాం. కూడా ఎట్లుంటుందో అప్డేట్ ఇస్తా. అక్కడ అమ్మాయిని డ్రాప్ చేసిన మేడం వాళ్ళ అమ్మాయిని అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా రూమ్కి. ఉంటే పోతే అని చెప్పింది. 12:30కి వెళ్తా అని చెప్పింది. అయితే మనం 11:30కి వెళ్ళొచ్చేద్దాం. ఎందుకంటే మొన్నట్లాగా వెయిట్ చేస్తుంది. మొన్న అయితే 12:30కి వెళ్తాను, 12 గంటలకు వెళ్ళింది. మనం కూడా తొందర వచ్చేద్దాం. ఎందుకంటే మనకు కూడా పని లేదు కాబట్టి, ఎటు పోయేది లేదు. కాలేజ్ స్కూల్ ఏం లేదు, వేరే స్కూల్ లేదు కాబట్టి తొందర వచ్చేస్తే మనకు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడైతే పోదాం. సగం దూరం దాకా చేసిన. ట్రాఫిక్ అయితే ఏం లేదు. రోడ్ అయితే మొత్తం ఖాళీ ఉంది. స్కూల్స్ అన్నీ బంద్ ఉన్నాయి. మళ్ళీ మెట్రో చాలా అయిపోయింది. ఇక్కడ లోకల్ మెట్రో అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం ట్రాఫిక్ కూడా కొద్దిగా ఎఫెక్ట్ పడ్డది. దానివల్ల కొద్దిగా కంట్రోల్లో ఉంది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ముందు 2 గంటలు పడుతుండే, ఒక అర్ధగంట టైం చేంజ్ అయింది అన్నట్టు అనిపిస్తుంది. చాలామంది మెట్రోకి ప్రయాణిస్తుంది. మనకు టైం దొరకదు మెట్రోలకు వెళ్ళి ప్రయాణిద్దాం అంటే, ఎటన్నా పోదామంటే. చూద్దాం ఎప్పుడైనా టైం దొరికినప్పుడు అయితే పోదాం మెట్రోలో మనం కూడా. ఇప్పుడైతే పోయి అక్బర్ అన్నకైతే ఫోన్ చేద్దాం. టిఫిన్ చేద్దామని చెప్పిండు. రాత్రి 9 గంటలకు పోదామన్నాడు. నేను లేవా 12 దాకా అని చెప్పేసిన. నాకు తెలియదు కాలేజ్ ఉందని. అన్నకైతే నేను 12 దాకా లేవా, నాకు ఫోన్ చేయకన్నా అని చెప్పిన. అయితే సరే అన్నాడు. ఇప్పుడైతే మనమే పోయి ఫోన్ చేద్దాం. ఆయన షాక్ అవుతాడు ఎటుపోయినా అని. తనకు చెప్పలే కాలేజ్ ఉందని, తెలియదు అన్నకు. నేను రూమ్కి వచ్చిన తర్వాత నాకు మెసేజ్ వచ్చింది. అన్న పడుకున్నాడేమని. మళ్ళీ అన్నకైతే ఏం చెప్పలేను. పోదాం. ఇప్పుడైతే మధ్యాహ్నానికి అయితే కర్రీ ఉంది, అంటే పప్పు చేసుకున్నాం రాత్రి మంచిగా. అదైతే ఉంది. సాయంత్రం ఈవినింగ్కి ఏమైనా వేసుకుందాం. అక్కడనే అన్న రూమ్లో వేసుకుంటున్నాం. ఇక నేను కూరగాయలు తీసుకొని అన్నీ వేస్ట్ అవుతున్నాయి. టమాటాలు పడేసిన కిలో, మొత్తం మెత్తగా అయిపోయినాయి. ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఉన్నాయి. అవి కూడా అన్నకి ఇచ్చేస్తే అన్నీ పచ్చిమిర్చి ఖరాబ్ అయిపోయింది, కొత్తిమీర ఖరాబ్ అయిపోయింది, మెంతం కూర అవన్నీ ఉండే అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అందువల్ల నేను కూడా వంట ఆనే చేస్తున్నా కాబట్టి ఒక టైంలో చేయకుండా హోటల్లో తినేయచ్చు. ఎందుకు పైసలు వేస్ట్ చేయము. అదే అన్నతో పోయినప్పుడల్లా కూరగాయలకు పైసలు ఇచ్చేస్తే అన్న దగ్గర చేసుకోవచ్చు. ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో కొన్ని పెట్టుకుంటా పప్పు. అట్లా అన్న లేనప్పుడు ఎటైనా పోయినప్పుడు పప్పు వండేసుకుంటే ఇద్దరికి అన్న వచ్చినాక నేను ఇద్దరం తినచ్చు. అందుకోసం అట్లా కూడా చేసుకుంటూ పోతే మనకు కూడా బెనిఫిట్. ఖర్చు కూడా తక్కువ అవుతుంది ఇద్దరికి కలిపి. అంతే
ఏం ఖర్చు రాదు, అయినా తగ్గుతుంది అన్నట్టు. సరే మరి వెళ్ళిపోయాం. దగ్గర మొత్తం అయితే ఆల్మోస్ట్ వచ్చేసిన. మీకు చూపిస్తుంది ఏదే బ్రిడ్జ్ ఇది. దీన్ని మోల్లాక్ అంటారు. ఇంతకుముందు చెప్పిన అనుకుంటా దీని గురించి. కేబుల్ బ్రిడ్జ్ కింద అయితే పెద్ద లోయ ఉంది, కాలువ. ఇంకా ఈ నుంచి అయితే 10 కిలోమీటర్లు ఉంటుంది ఇంకా రూమ్ అనేది. 10 కిలోమీటర్లు పోవాలి. సరే రూమ్కి వెళ్ళిపోదాం. అన్నకు ఫోన్ చేసి టిఫిన్ అయితే చేద్దాం. బాయ్, మళ్ళీ వెళ్దాం. అయితే తినేందుకు వచ్చినాం నేను అక్బర్ అన్న. అక్బర్ అన్న ఇట్లా విడివిడి తింటున్నాం. మనమైతే మొత్తం కేరళ స్టైల్లో ఇట్లా మొత్తం అయితే నానుకొని తింటున్నాం. మంచి వస్తుంది ఇట్లా కూడా. అన్నకైతే ఇట్లా విడివిడిగా తినేదండి. దీని తర్వాత తినేసి అయితే మళ్ళీ మనం వెళ్ళిపోవాలి కాలేజ్కి. టిఫిన్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ కూడా అయిపోయాం. ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోవాలి మళ్ళీ కాలేజ్కి. తొందరగా టైం లేదు. టిఫిన్ చేసి అయితే వచ్చేసినాం ఇడ్లీ కేరళ హోటల్లో. మేము డైలీ పోయే దాంట్లోకి కాదు, ఇప్పుడు ఈరోజు అయితే కొత్త దాంట్లోకి పోయినాం. కొత్త కేరళ హోటల్లో కంటే పాతది అది, కానీ నేను ఫస్ట్ టైం పోయినా అందులోకి. టేస్ట్ అయితే మంచిగా ఉంది. మన ఇండియాలో తిన్నట్టు నేనైతే తిన్నా, కేరళ వాళ్ళు తిన్నట్టు. అడిగిన స్పెషల్ ఏముంటుంది అంటే ఇడ్లీ ఇట్లా ఉంటుంది స్పెషల్ అంటే, సరే అట్లనే ఇవని చెప్పిన. అక్బర్ అన్న సాదా అన్నాడు కాబట్టి నార్మల్గా 4 ఇడ్లీ చట్నీ పెట్టి ఇచ్చిండు. నేనైతే మంచిగా మంచి అనిపించింది. కడుపు అయితే ఫుల్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకుందాం. 11:45కి అయితే మళ్ళీ పోవాలి మనం. ఇప్పుడైతే 10 అవుతుంది. ఇంకో గంటన్నర రెస్ట్ తీసుకొని కొద్దిగా నిద్ర వచ్చినట్టు అవుతుంది. నైట్ నేను అనుకోలేదు కదా, 1 దాకా తెలుకున్నా. మళ్ళీ 6 గంటలకు లేచి వెళ్ళినా కాబట్టి కొద్దిగా కళ్ళలో నిద్ర వచ్చినట్టు అవుతుంది. పోయి కొద్దిగా రెస్ట్ తీసుకున్నాం మనం. రూమ్కి అయితే వచ్చేసిన. రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోదాం కాలేజ్కి. పికప్ చేసుకొని వచ్చేద్దాం. అక్బర్ అన్న అయితే నైట్ పప్పు ఉన్నది, అన్నం రైస్ పెడతా అన్నాడు. అట్టే తినేసి ఇక అట్టే తినేసి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి పడుకోవడమే. మళ్ళీ కలుద్దాం ఈవినింగ్. మేడం వాళ్ళ అమ్మాయిని అయితే డ్రాప్ చేసిన. తొందరగా వెళ్ళిపోయింది. ఫోన్ చేసింది, ఎక్కడికో వచ్చినావా అని. నేను అప్పటికి రూమ్లో ఉన్నా. 12:30 అన్నది 11:30కే అయిపోయినట్టుంది. అయితే నేను లేదు ఇంకా నేను వెళ్ళలేనంటే, నేను 11:30 చెప్పిన కదా అంటే, నేను 12:30 చెప్పినావు అని చెప్పిన. అయితే అక్కడి నుంచి అయితే తీసుకొని వచ్చేసిన అమ్మాయిని. డ్రాప్ చేసిన ఇంటికి పోయి రూమ్లోకి పోయి కొద్దిగా ఫ్రెష్ అప్ అవుదాం అనుకునే లోపు మా మేడం అయితే కాల్ చేసింది. సోహెల్ రూమ్లో ఉంటే రమ్మని పిలిచింది. స్టార్ బాక్స్ పోదామని పిలిచింది. అయితే నేను తీసుకొని వచ్చిన, డ్రాప్ చేసిన. వాళ్ళైతే పోయారు లోపలికి. నాకైతే మేడం పంపించింది స్టార్ బాక్స్ నా కోసం. ఇప్పుడు చలికాలం ఉంది కాబట్టి హాట్ కాఫీ అయితే పంపించింది అనుకో. ఇప్పుడైతే మేము తాగుదాం. మనకు మేడంతో వస్తే ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది. మేడం వాళ్ళ అమ్మాయిని కాఫీకి. ఈరోజు మేడం వాళ్ళ అమ్మాయి కాఫీకి అయితే పోలేదు. మార్నింగ్ డైరెక్ట్ ఇంటర్ నుంచి తెచ్చుకున్నది కాఫీ. డైరెక్ట్ కాలేజీకి వెళ్ళిపోయింది కాబట్టి అడగలేదు. ఇప్పుడు మేడం అయితే ఎక్కించుకొచ్చిన కాఫీ సెంటర్కి. మేడం వాళ్ళ 2 అబ్బాయిని ఎక్కించుకొచ్చిన కాబట్టి నాకు అడిగింది పోయేటప్పుడు మీ ఇష్టం అని చెప్పిన. పంపింది ఆ అబ్బాయితోనైతే. తాగుదాం మనం. ఇదే లంచ్ ఏం చేయలే. మార్నింగ్ అయితే ఇడ్లీ తిన్నా, అదే కడుపు నిండింది. ఇప్పుడు ఇది తాగితే అంత ఆకలి కూడా కాదు. సరే ఎప్పుడు వెళ్తారో చూసి వెళ్ళిపోదాం. కొద్దిగా రెస్ట్ తీసుకున్నాం. ఇది తాగినాక నిద్ర కూడా రాదు. కాఫీ తాగితే నిద్ర రాదు తొందరగా. చూద్దాం. రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే డ్యూటీ వస్తుంది. అక్బర్ అన్న కూడా పోయిండు డ్యూటీకి. మళ్ళీ కలుద్దాం. బాయ్. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. మధ్యాహ్నం మేడంని అయితే ఎక్కించుకొచ్చిన. మేడంని తీసుకొచ్చిన తర్వాత అయితే కాఫీ తాగనీకైతే పోయి వచ్చిన కదా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకున్నా. కాఫీ తాగినాక ఆకలి అయితే ఏం అవ్వలేదు, అన్నం కూడా తినలేదు. ఇప్పుడైతే పోతున్నా అక్బర్ అన్న రూమ్కి. రెడీ అయితే స్నానం చేసి రెడీ అయితే అయిపోయినా. ఎందుకంటే ఇప్పుడు డ్యూటీ వస్తుంది. మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది. అందరూ డ్రైవర్లు అందరూ వస్తారు కాబట్టి
మనం కూడా ఇన్నర్ అవన్నీ వేసుకొని రెడీ అయితే అయిపోయినాం. చలి పెడుతుంది ఇప్పుడైతే, వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది కదా. 5 అవుతుంది ఇప్పుడే. స్ట్రీట్ లైట్ అయితే చాలా అయిపోయినాయి, నేను చూపిస్తాను. స్ట్రీట్ లైట్ అయితే చాలా అయిపోయినాయి అన్నీ, ఎందుకంటే వాతావరణం మొత్తం కూల్గా ఉంది కాబట్టి. ఇప్పటి నుంచి అన్నీ స్టార్ట్ అయినాయి. ఇదే మన డైలీ పార్కింగ్. ఇక్కడ కారు పెట్టేసి అక్బర్ అన్న రూమ్ కోదాం. అక్బర్ అన్న కోసం అయితే ఎండుమిర్చిలు, పప్పు కోసం అయితే ఎండుమిర్చిలు లేవు నాకైతే. నేను వచ్చిన కొత్తలో అయితే ఇండియా వాళ్ళు కారం ఎక్కడ తింటారు అయితే మా కాఫీలో అయితే ఇచ్చిండే. అదైతే నేను ఇప్పుడు కొన్ని రోజులు వాడినా. పప్పు వంటలు ఇక్కడనే అవుతున్నాయి కాబట్టి ఇక అక్బర్ అన్నకి ఇచ్చేద్దాం అన్నట్టు తీసుకుని అయితే వచ్చిన. పప్పులు ఎట్లా చేసుకున్నప్పుడు తాలింపులకు అయితే అని ఇచ్చేద్దాం. అక్బర్ అన్న రూమ్లో అయితే తీసుకున్నప్పుడు కూర్చున్నాం. మేడం ఫోన్ రాగానే ఈ నుంచి దగ్గర వెళ్ళిపోవచ్చు. మళ్ళీ కలుద్దాం. మరి ఎటన్నా పోతే ఇన్ఫర్మేషన్ అందజేస్తాం. ఇప్పుడైతే మా అక్బర్ అన్న వాళ్ళ ముసలామె అయితే ఘావా, స్వీట్స్ ఇవన్నీ అయితే పంపించింది మా కోసం. చలి పెడుతుంది కాబట్టి చల్లగా ఉంది బయట. ఘావా అయితే వేడిగా ఉంది. ఇవైతే స్వీట్స్ ఇవన్నీ ఉన్నాయి. అశ్వాక్ ఉన్నాడు, అక్బర్ అన్న, నేను కూడా ఉన్నా. ఎంజాయ్ చేద్దాం మొత్తం. మనం తినేది చూద్దాం ఎట్లున్నాయో. ఫస్ట్ అయితే ఫతీరా తిందాం. ఫతీరా అంటారు దీన్ని. लोग उठाने के लिए बोले थोड़ा मैं अभी नहीं जाऊँ. दालो गरम है. अन्य घाव పోస్తున్నాడు. घाव అయితే నాకు थोड़ा दालो. బస్ నేను ఎక్కువ తాగా. నాకు ఇప్పుడే గూస్ బంప్స్ ఏమంటారు, గూస్ బంప్స్ వచ్చేసినట్టు అయిపోయింది స్మెల్కి. అక్బర్ అన్న తిన్న తర్వాత మళ్ళీ కలుద్దాం. बहुत बढ़िया मस्त. ఘావ అయితే తాగినాం, అవి ఫతీరాలు తిన్నాం, డేట్స్ తిన్నాం. తర్వాత మళ్ళీ మా అశ్వాక్ వాళ్ళ మేడం అయితే షవర్మాలు ఇచ్చింది మంచిగా ఒకటి మా ముగ్గురికి. అది కూడా తినేసినాం. ఇక మా డిన్నర్ అయితే దాంతోనే కంప్లీట్ అయిపోయింది. ఏం వంట చేసుకోలేము. అప్పుడే మేము హోటల్కి పోయేదాం అనే లోపు లేచినాం. అయితే అంత రెడీ చేసుకున్నాం, పోతున్నామని అప్పుడే ఫోన్ వచ్చింది. షవర్మాలు ఉన్నాయి మరి కావాలంటే సరే అంటే మంచిగా షవర్మా అయితే తినేసినాం. ఇప్పుడైతే ఇక్కడనే తిన్న తర్వాత మొత్తం మా డ్యూటీ అయితే అయిపోయింది. మేడం వాళ్ళని కూడా డ్రాప్ చేసి వచ్చేసిన. వాకింగ్ కూడా చేసుకున్నాం. ఈరోజు కంప్లీట్ అయిపోయింది. వ్లాగ్ని ఇక్కడనే ఎండ్ చేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, గుడ్.